హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు మనం ఒక మంచి స్టాక్ని పిక్ చేసుకోవడం ఎలాగా, అండ్ ఆ స్టాక్ మనకి మంచి వాల్యుయేషన్స్లో, చీప్ వాల్యుయేషన్స్లో దొరుకుతుందా, ఆ స్టాక్ వాల్యుయేషన్స్ చూడడం ఎలాగా, ఒక స్టాక్ని తీసుకొని దాని వాల్యుయేషన్స్ ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా అని ఎలా చూస్తాము, ఏ మెట్రిక్స్ చూస్తే మనకు తెలుస్తుంది ఆ స్టాక్ వాల్యుయేషన్స్, వీటి గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ముందుగా ఒక స్టాక్ని పిక్ చేసుకునేటప్పుడు మనం చూడాల్సింది మెయిన్ ఈ రెండు. ఒకటి ఫస్ట్ గ్రోత్. ఈ స్టాక్ ఎలా గ్రో అవుతుంది, గ్రో అవడం అంటే స్టాక్ ప్రైస్ కాదు, వీళ్ళ ఫైనాన్షియల్స్గా వీళ్ళ సేల్స్ కానీ వీళ్ళ ప్రాఫిట్స్ ఎలా గ్రో అవుతున్నాయని చూడడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ప్రాఫిట్స్ ఎంతలా గ్రో అవుతే మన ఈపీఎస్ పెరుగుతుంది, ఈపీఎస్ పెరిగితే మన స్టాక్ ప్రైస్ కూడా మనకు పెరుగుతుంది. నేను ఎప్పుడు కూడా చాలాసార్లు మన ఛానల్లో చెప్తుంటాను, ఎప్పుడు కూడా ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఆ స్టాక్ ఎలా గ్రో అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ అనాలిసిస్ కన్నా. టెక్నికల్ అనాలిసిస్ అనేది సెకండరీ పార్ట్. ఫస్ట్ ఫండమెంటల్గా స్టాక్ ఎలా గ్రో అవుతుంది అండ్ వాళ్ళ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, అది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే. మనం యూట్యూబ్లో అలా చూస్తే కొన్ని నార్త్ ఇండియన్ ఛానల్స్, హిందీ ఛానల్స్ మనం చూస్తే కొన్ని స్టాక్ అనాలిసిస్ అని చెప్పి టెక్నికల్ అనాలిసిస్ చాలా వరకు చూపిస్తుంటారు. లైన్స్ వేసి గ్రాఫ్స్ చూపించి టెక్నికల్ అనాలిసిస్ అయితే చాలా వరకు చూపిస్తుంటారు. కానీ మీకు చెప్పాలనుకునేది మెయిన్గా ఒక స్టాక్ ప్రైస్ పెరగాలంటే, మెయిన్గా చెప్పాలంటే ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగే కాదు, ఫండమెంటల్గా వీళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతుంటేనే అక్కడ ఈపీఎస్ పెరుగుతుంది, ఈపీఎస్ పెరిగితేనే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక కంపెనీ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తేనే అది డైరెక్ట్గా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది స్టాక్ ప్రైస్లో. కాబట్టి టెక్నికల్గా కాకుండా ఫస్ట్ ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎలా గ్రో అవుతుంది అది చూడడం చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే. ఓకే, ఒక స్టాక్ ఇప్పుడు ఎలా గ్రో అవుతుంది చూడడం ఎలాగా అంటే స్క్రీనర్లో వెళ్ళండి, screener.in ఈ వెబ్సైట్ అయితే నేను యూజ్ చేస్తుంటాను. ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్క స్టాక్ కంపెనీ గురించి మనకి డీటెయిల్గా అయితే మనకి ఫండమెంటల్స్ కనపడతాయి. స్క్రీనర్లోకి వెళ్ళి ఒక కంపెనీ పేరు ఏదైనా టైప్ చేసిన తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ కానీ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ అని ఉంటుంది. కింద చూడండి, ఇలాగా మీకు ఫోటో ఇక్కడ పెడతాను. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వీళ్ళ సేల్స్ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ లాస్ట్ 10 years నుంచి ఎలా గ్రో అవుతున్నారు, 5 years నుంచి, 3 years నుంచి, అండ్ లాస్ట్ రీసెంట్గా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అండ్ అదే కాకుండా వీళ్ళ ఫైనాన్షియల్స్ రీసెంట్ ఇయర్స్వి, రీసెంట్ క్వార్టర్స్ కూడా మనం ఫైనాన్షియల్స్ చూడొచ్చు. అక్కడ చూసి కూడా వీళ్ళ పర్సంటేజ్ ఎలా గ్రో అవుతున్నారు, వీళ్ళ సేల్స్ కానీ వీళ్ళ ప్రాఫిట్స్ కానీ మనకు క్లియర్గా మనకు తెలుస్తుంది ఆ స్టాక్ది. ఓకే, గ్రోత్ చూసిన తర్వాత మనం వాల్యుయేషన్స్ చూడాలి. వాల్యుయేషన్స్ కూడా మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్ ఆర్ చీప్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడే మనం స్టాక్ని అయితే తీసుకోవాలి. ఈ వాల్యుయేషన్స్ చెక్ చేయడం ఎలాగనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు స్క్రీనర్లో మనం ఆ స్టాక్ గురించి చూస్తున్నప్పుడు మనకి పేర్ కంపారిజన్ అనేది వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ తీసుకుంటే, నేను ఎగ్జాంపుల్గా కర్ణాటక బ్యాంక్ అయితే తీసుకున్నాను. రీసెంట్గా పోస్ట్ పెట్టాను కదా కర్ణాటక బ్యాంక్ గురించి. మనం ఇయర్ స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ కర్ణాటక బ్యాంక్ గురించి. ఆ స్టాక్ ప్రైస్ అయితే ఇప్పుడు పెరగడం అయితే స్టార్ట్ అయింది కదా. ఈ కర్ణాటక బ్యాంక్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ పేర్ కంపారిజన్లో మనం చూసినప్పుడు వేరే కంపెనీస్ ఆర్ ఇక్కడ నేను బ్యాంక్ తీసుకున్నాను కాబట్టి వేరే బ్యాంక్స్ కంపేర్ చేసి చూసినప్పుడు స్టాక్ పీఈ కానీ, స్టాక్ ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ, స్టాక్ ప్రైస్ టు సేల్స్ కానీ, ఈ 3 సెగ్మెంట్స్ మనం చూసినప్పుడు, ఈ 3 మెట్రిక్స్ మనం చూసినప్పుడు చాలా చీప్ వాల్యుయేషన్స్ కనబడుతుంది. చూడండి, మనం వేరే బ్యాంక్స్తో కంపేర్ చేసి చూస్తే కర్ణాటక బ్యాంక్ చాలా చీప్ వాల్యుయేషన్స్ అయితే ఉన్నాయి. మనం మెయిన్ ఈ 3 మెట్రిక్స్ అయితే చూడాలి. మెయిన్ ప్రైస్ టు ఎర్నింగ్స్, దట్ ఈస్ పీఈ, అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ, దట్ ఈస్ పీబీ, అండ్ ప్రైస్ టు సేల్స్. ఈ 3 మెట్రిక్స్ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది స్టాక్ వాల్యుయేషన్స్ చీప్గా ఉన్నాయో లేదో. ఎప్పుడు కూడా ఒక స్టాక్ని సిమిలర్ కంపెనీస్తో అయితే కంపేర్ చేసి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్ణాటక బ్యాంక్ తీసుకెళ్ళి వేరే ఇన్ఫోసిస్ కానీ వేరే ఐటీ సెక్టర్ స్టాక్ అయితే కంపేర్ చేయకూడదు. మనం సిమిలర్ కంపెనీస్తో అయితే కంపేర్ చేసి చూడాలి. ఇప్పుడు కర్ణాటక బ్యాంక్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ క్యాప్ బ్యాంక్, అది కూడా లార్జ్ క్యాప్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్తో అయితే కంపేర్ చేయకూడదు చెప్పాలంటే. మనం ఎప్పుడు కూడా ఒక స్టాక్ని కంపేర్ చేసేటప్పుడు ఆ స్టాక్ వేరే కంపెనీస్తో సిమిలర్ సెక్టర్లో వర్క్ చేస్తుండాలి. అండ్ మార్కెట్ క్యాప్ కూడా కొంచెం దగ్గర ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్తో కంపేర్ చేసి చూడాలి. మనం కంపేర్ చేసినప్పుడు ఈ వాల్యుయేషన్స్ అన్నీ తక్కువగా ఉన్నాయనుకోండి, అది మనకి కొంచెం చీప్ వాల్యుయేషన్స్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది ఆ కంపెనీ మీడియం పీఈ అండ్ మీడియం పీబీ వాల్యూస్ కన్నా తక్కువ ట్రేడ్ అవుతుందా లేదా అనే దాన్ని ఒకసారి మనం చూడాలి. మనం స్క్రీనర్లోకి వెళ్ళి మనం గ్రాఫ్ దగ్గర చూసాం అనుకోండి, ప్రైస్ గ్రాఫ్ దగ్గర మనం ఇక్కడ మీడియం పీఈ పీబీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ గ్రాఫ్లో మనకు క్లియర్గా మనకు తెలుస్తుంది వీళ్ళ యావరేజ్గా, వీళ్ళ హిస్టరీలో, ఈ స్టాక్ హిస్టరీలో మొత్తం యావరేజ్గా మనం చూస్తే ఈ స్టాక్ మీడియం పీఈ అంటే యావరేజ్గా ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది మనం క్లియర్గా మనం ఈ గ్రాఫ్ చూసి మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఇప్పుడు మీడియం పీఈ 10 ఉందనుకోండి, 10 కన్నా తక్కువ ట్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక బ్యాంక్ ఇప్పుడు మీడియం పీఈ కన్నా చాలా తక్కువ ట్రేడ్ అవుతుంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు కూడా మీడియం పీబీ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని అది కూడా ఒకసారి చూస్తూ ఉండాలి మనం. అంటే ఆ స్టాక్ వాల్యుయేషన్స్ అంటే మీడియం పీఈ పీబీ వాల్యూస్ కన్నా తక్కువ ఉండాలి అని రూల్ మాత్రం ఏం కాదు, ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. అంటే తక్కువ ఉంటే ఆ స్టాక్ ఇంకా చీప్ వాల్యుయేషన్స్లో, బాగా చీప్ వాల్యుయేషన్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఒకవేళ మనకి ఎక్కువ ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఉంటే, ఆ స్టాక్ గ్రోత్ ఉంటే
ఆ స్టాక్ పీఈ కానీ పీబీ కానీ మీడియం పీఈ పీబీ కన్నా ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. మెయిన్ గ్రోత్ ఉన్నప్పుడు కొంచెం మీడియం పీఈ పీబీ కన్నా ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. ఒకవేళ ఆ స్టాక్ ఇప్పుడు మీడియం పీఈ పీబీ కన్నా తక్కువ ఉన్నప్పుడు అసలు ఆ స్టాక్ ఎందుకు తగ్గింది అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఇలాగ మనం ఒక స్టాక్ వాల్యుయేషన్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఓకే ఆ స్టాక్ గ్రోత్ ఉంది అండ్ వాల్యుయేషన్స్ కూడా చీప్గా ఉన్నాయి, దాని తర్వాత ఇంకా ఏం చూడాలి ఆ స్టాక్లో అంటే మీరు స్క్రీనర్లోనే కిందకు వస్తే మనకి తెలుస్తుంది ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. రీసెంట్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మనం చేంజెస్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూడాలి. మనం రీసెంట్గా ఎఫ్ఐఎస్ కానీ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళ స్టాక్ని ఎలా కొంటున్నారు, బై చేస్తున్నారా లేకపోతే సెల్ చేస్తున్నారా మనం చూడాలి. వీళ్ళు అగ్రెసివ్గా స్టాక్ని బై చేస్తుంటే ఆ స్టాక్ ప్రైస్ మనకి పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ కొంటున్న స్టాక్ని అయితే మనం పిక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే డెత్. ఆ కంపెనీకి అప్పులు చాలా తక్కువ ఉండాలి, దట్ ఈస్ డెత్ చాలా తక్కువ ఉండాలి. చాలా వరకు జీరో డెట్ ఉంటే డెట్ ఫ్రీ కంపెనీ అయితే చాలా వరకు చాలా బెటర్. అట్లీస్ట్ డెట్ టు ఈక్విటీ 1 కన్నా బిలో ఉంటే మనకు చాలా సేఫ్. 1 కన్నా ఎక్కువ ఉంటే డెట్ టు ఈక్విటీ ఎప్పుడు కూడా అంటే రిజర్వ్స్ కన్నా వీళ్ళ డెట్ అయితే ఎక్కువ ఉందనుకోండి ఆ స్టాక్ని అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా వరకు ఇలా గ్రోత్ ఉన్న కంపెనీస్ ఏముంటాయంటే స్మాల్ క్యాప్ కంపెనీసే ఉంటాయి. స్మాల్ క్యాప్ కంపెనీసే మంచి గ్రోత్ అయితే ఉంటాయి చాలా వరకు అండ్ చీప్ వాల్యుయేషన్స్లో కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా మనం మార్కెట్లో చూస్తే ఒక స్టాక్ వాల్యుయేషన్స్ ఎలా ఇస్తారంటే ఆ కంపెనీ ఎలా గ్రో అవుతుంది అనే దాన్ని బట్టే వీళ్ళ వాల్యుయేషన్స్ అయితే ఇస్తారు. ఏదైనా కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనుకోండి వీళ్ళకి పీఈ రేషియో కానీ ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ చాలా ఎక్కువ ఇస్తారు. ఆ కంపెనీ గ్రోత్ ఆ కంపెనీ కాకపోయినా ఆ సెక్టార్లో గ్రోత్ ఎలా ఉంది, ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్ ఎలా గ్రో అవుతున్నాయి దాన్ని బట్టి ఆ కంపెనీస్కి వాల్యుయేషన్స్ ఎలా ఇస్తారు. మనం ఆల్రెడీ బాగా గ్రో అయిన కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి పెద్ద గ్రోత్ అయితే ఉండదు. అదే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇంకా వాటి వాల్యుయేషన్స్ తక్కువ ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను లార్జ్ క్యాప్ స్టాక్స్ని అయితే నేను చాలా వరకు అవాయిడ్ చేస్తుంటాను. నేను చాలా వరకు నా పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అని స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉండి వాల్యుయేషన్స్ చీప్గా ఉండడానికి నేను మెయిన్గా చూస్తాను. అండ్ మెయిన్ థింగ్ గ్రోత్, ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉంది అండ్ వాల్యుయేషన్స్ అనేది చూస్తాను. మనం ఈ కాంబినేషన్తో ఉన్న స్టాక్స్ని పిక్ చేస్తే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే మనకి బాగా వస్తాయి. మనం అన్నీ చూసిన తర్వాత మనం ఇంకొకటి చేయాలి, అది ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మనం ప్రమోటర్స్ కాల్స్ వినాలి. వాళ్ళు రీసెంట్గా ఎర్నింగ్స్ కాల్స్ వాళ్ళ ప్రమోటర్స్ ఏం చెప్పారు, ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ వీళ్ళ ఎలాగ ఉంటుంది అనే దాన్ని వాళ్ళ ప్రమోటర్స్ కాల్స్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చేటప్పుడు వీళ్ళు ప్రమోటర్స్ అయితే కాన్ఫరెన్స్ కాల్స్లో చెప్తుంటారు. అది మనం వినడం చాలా ఇంపార్టెంట్. మనం ప్రమోటర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా విన్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా మన స్టాక్ మార్కెట్లో మనకి హ్యూజ్ రిటర్న్స్ అయితే మనం సంపాదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు యూస్ఫుల్ అయిందని ఫీల్ అయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి మన ఛానల్లో నేను తీసుకొస్తాను నేను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.